జై శ్రీరామ్. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది వృశ్చిక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి సంవత్సర ప్రారంభంలో అంటే జూన్ వరకు ఒకలాగా ఫలితాలు, జూన్ తర్వాత ఆ ఫలితాలలో చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. సంవత్సర ప్రారంభంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ స్థలంలో వక్రించిన గురువు, పంచమ శని, చతుర్థ స్థలంలో రాహు, దశమ స్థలంలో కేతువు. పంచమ స్థానంలోకి కర్మకారకుడు శని వచ్చినప్పుడు పంచమ స్థానం అంటే ఏంటి? మనం ఆలోచించే విధానం ఎలా ఉండబోతుంది? మనకి రికాగ్నైజేషన్ ఉంటుందా లేదా? మనం చేసే పనులకు రికాగ్నైజేషన్ ఒక గుర్తింపు అనేది ఎలా ఉండబోతుంది? సంతానము, అలానే మనం ఎవరైనా ఇష్టపడుతున్నామా, ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కూడా పంచమ స్థానం నుంచి మనం చూస్తాం. అలానే మనం ఎక్స్‌ట్రా ఏదైనా డబ్బులు సంపాదిస్తున్నామా? ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసి షేర్ మార్కెట్ లేక ఇట్లాంటివి ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నామా? ఇవన్నీ కూడా పంచమ స్థానం నుంచి చూస్తాం. అలాంటి పంచమ స్థానంలోకి శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ఈ భార్యాభర్తల మధ్య అనుబంధం తగ్గడం లాంటిది, ఆ ఆప్యాయత తగ్గడము, ఒక గుర్తింపు తగ్గడము, అలానే ఆర్థిక విషయాలలో చాలా ఒడిదుడుకులు ఫేస్ చేయడము, కౌటుంబిక విషయాలలో కొంచెం ఒడిదుడుకులు ఫేస్ చేయడము, అలానే ఈ షేర్ మార్కెట్టు, ఈ బెట్టింగ్‌లు ఇలాంటివన్నీ మనము ఎంకరేజ్ చేసి అక్కడ డబ్బులు నష్టపోవడము. అలానే ఏదో ఒకటి ఆన్‌లైన్ ఏదో ఒక మెసేజ్ వచ్చేసిందండి. నేను ఇలా ప్రెస్ చేసేసాను. డబ్బులు నష్టపోయాయి. కట్టయిపోయింది. ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఈ పంచమ శని సమయంలో. వృశ్చిక రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఉండదు. అందరూ డబ్బులు నష్టపోయి ఉండరు. అష్టకవర్గ బిందువు అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్. మీన రాశిలో శని వచ్చినప్పుడు అక్కడ అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు? 0 ఇచ్చారా? 2 ఇచ్చారా? 1 ఇచ్చారా? దాని మీద 4 ఇచ్చారా? 5 ఇచ్చారా? దాని మీద వాళ్ళు ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉంటారు? ఎలా రియాక్షన్ అయ్యి ఉంటారు? వాళ్ళ రికగ్నైజేషన్ ఏ విషయాల్లో కోల్పోయి ఉంటుందో అక్కడ తెలుస్తుంది. మొత్తానికి పంచమ స్థానంలోకి శని వచ్చినప్పుడు ఇలాంటి సిట్యుయేషన్. పైగా దశమ స్థానంలో కేతువు. ఉద్యోగ విషయాల్లో చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులు, ఏ పని చేసినా ఆటంకాలు ఇవన్నీ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. అలానే తెలియని భయము, ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉండగా జూన్ తర్వాత గురువు నవమ స్థానంలోకొచ్చి తన ఒక నవమ దృష్టితో పంచమ స్థానాన్ని చూస్తారు కాబట్టి మళ్ళీ గుర్తింపు తిరిగి పొందడము, ధైర్యము, స్థైర్యము, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు తగ్గడము, తీర్థక్షేత్రాల దర్శనాలు, విద్యార్థుల చదువుల పట్ల ముందుకు సాగడము, చాలా ఇంట్రెస్ట్ చూపించడము, మంచి కాలేజీలో సీట్ రావడము, అలానే తండ్రితో విభేదాలు ఉన్నవాళ్ళు, అలానే సోదరుల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు, ఆ విభేదాల నుంచి బయటపడడము, తగ్గడము, మంచి మైండ్, మంచి జ్ఞాపక శక్తి పెరగడము, మంచి టాలెంటు మళ్ళీ మీకు ఓపెన్ అవ్వడము, మేమేం తప్పు చేశాం వెనక అని మళ్ళీ గుర్తు తెచ్చుకొని దాన్ని తప్పు చేయకుండా సరిదిద్దుకోవడము, ఇలాంటి మంచి శుభ యోగాలు జూన్ తర్వాత ఈ వృశ్చిక రాశి వాళ్ళకి రాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు.